తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్లు స్టార్ట్ అయినాయి కదా. ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మళ్ళీ వస్తారు, నేను నామినేషన్ వేసిన అన్నా నన్ను గెలిపియండి ఈసారి అని. ఎందుకు గెలిపియాలి వీళ్ళని ఒకసారి ఆలోచన చేయండి. మన రేవంత్ అన్న చేన్ కాడ పోతే మోటార్ నడుస్తున్నది, 24 గంటల కరెంటు ఉచితంగా నాణ్యమైన కరెంటు ఇస్తున్నాడు. ఊళ్ళకి వస్తే ఇంటికాడ కూడా కరెంటే ఉంటున్నది, ₹1 బిల్లు తీసుకుంటలేరు. తిందామని పోతే సన్న బియ్యం ఇస్తున్నాడు సంబరంగా, కడుపు నిండా తింటున్నాం. అంతేకాకుండా వీళ్ళు 10-12 సంవత్సరాల నుండి ఇయ్యనటువంటి రేషన్ కార్డులను ఈరోజు ప్రతి ఇంటికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేసిండు. అర్థం చేసుకోండి ప్రజలారా ఒకసారి. అన్నం తినేటప్పుడు ఆలోచన చేయండి, రేషన్ షాప్ పోయి రేషన్ తీసుకునేటప్పుడు ఆలోచన చేయండి, చేను పోయి మోటార్ పెట్టేటప్పుడు ఆలోచన చేయండి. ముఖ్యంగా మనం మహిళా మానులు ఆలోచన చేయండి. బస్సు ఎక్కేటప్పుడు రేవంత్ అన్న మనకి ఎంత చేస్తున్నాడు. మరి ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు ఎందుకు ఓటేయాలి, వీళ్ళని ఎందుకు గెలిపియాలి? అంతేకాకుండా మన రాష్ట్రంలో సర్కార్ ఏమో కాంగ్రెస్ ఉంటుంది, మరి బీఆర్ఎస్ సర్పంచ్లకు గెలుచుకొని ఏం చేసుకుంటాం చెప్పు మనం. వాళ్ళు ఏం చేస్తారు? అదే మన కాంగ్రెస్ సర్కార్ ఉన్నది కాబట్టి మన కాంగ్రెస్ సపోర్ట్ చేసినటువంటి క్యాండిడేట్లను సర్పంచ్గా ఎన్నుకుంటే వాళ్ళు సార్ల దగ్గరికి పోతారు, పెద్ద సార్ల దగ్గరికి పోయి పైసలు తీసుకొచ్చి మన ఊర్లో మోరీలు రోడ్లు ఏమేమి పనులు ఉన్నాయో అన్నీ చేస్తారు. మరి వేరే పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ని ఎన్నుకుంటే మన ఊరు పరిస్థితి గదే ఉంటుంది. ఏడేసిన గొంగడి ఎల్లయ్య గొంగడి గానే ఉన్నదిరా అన్నట్టు అయిపోతుంది. కాబట్టి మనం ఓటు వేసేటప్పుడు వాడు కోటర్ ఇచ్చిండని చెప్పు, ఓటుకు 1500 ఇచ్చిండని చెప్పు ఓటు వేయకండి. ఆడొచ్చి కడుపులా నెత్తిపెట్టి ఈగలబట్టి బతింలాడి ఏడ్చినట్టు ఒగలబడ్డా కానీ కూడా ఓటు వేయకండి. ఓటు కాంగ్రెస్ సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులకు ఓటేస్తే మన తెలంగాణ రాష్ట్రం రాబోయే 5 సంవత్సరాలలో మన గ్రామాలు మన తాండాలు అన్నీ డెవలప్ అవుతాయి. ఆలోచన చేసుకొని ఓటేయండి ప్రజలారా.